మటన్ గ్రేవీ కర్రీ గుమగుమలాడుతూ ఎంతో రుచిగా బ్యాచిలర్స్ కూడా ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఈ మటన్ గ్రేవీ కర్రీ చపాతీల్లోకి అన్నం జొన్న రొట్టి దేనిలోకైనా సూపర్ హిట్ కాంబినేషనే. ఇది ఎలా చేయాలి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక 1/2 kg మటన్ నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్రీకి తగినంత ఉప్పు, కారం, పసుపు, అలాగే మీట్ మసాలా. ఇక్కడ నేను ఎవరెస్ట్ది వాడుతున్నానండి, మీకు ఏ బ్రాండ్ ఇష్టమైతే అది వాడుకోవచ్చు. ఒక కప్పు కొత్తిమీర. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ సగం పైనే మగ్గిపోయాయి అన్నప్పుడు కర్రీకి తగినంత సాల్ట్, అలాగే ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు కలుపుతూ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. టమాటాస్ మగ్గిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 3 మినిట్స్ పాటు మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 ఫుల్ స్పూన్స్ లేదా మీ స్పైస్ లెవెల్ని బట్టి కారాన్ని వేసుకొని మొత్తం అంతా కూడా మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. మటన్ ముక్కలకి మనం వేసుకున్న ఉప్పు కారం మొత్తం అంతా పట్టుకున్నాక మంటని స్లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. ఇలా చేయడం వల్ల మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. కర్రీ అడుగు పట్టకుండా ఉండడానికి మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఒక 15 నిమిషాలు అయ్యాక మీరు మూత తీసి చూస్తే వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ మొత్తం దగ్గర పడుతుంది. కర్రీ ఈ స్టేట్లో ఉన్నప్పుడు మనం ఒక పెద్ద గ్లాస్ వాటర్, అంటే ఇలా ముక్కలు మొత్తం మునిగేలాగా వాటర్ పోసుకొని అంతా కూడా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి సిమ్లోనే ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ అవ్వనివ్వాలి. సిమ్లోనే 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మీకు గ్రేవీ మొత్తం ఇలా లైట్గా వాటరీగా కనిపిస్తుంది. ఇప్పుడు ముక్కని మీరు టెస్ట్ చేసి చూసారంటే స్పూన్తోనే చాలా మెత్తగా విరిగిపోయే అంత సాఫ్ట్గా ఉడుకుతుంది ప్రెషర్ కుక్కర్లో. ఇప్పుడు మనం 1/2 ప్యాకెట్ పైన మీట్ మసాలా వేసేసుకొని మొత్తం అంతా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ అవనిస్తే చాలు. వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలి చక్కగా గ్రేవీ అంతా దగ్గర పడిపోతుంది. అంతేనండి, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మన టేస్టీ యమ్మీ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత ఈజీగా చేసేసుకున్నామో. ఈ కర్రీ రైస్ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో us. థ్యాంక్ యూ.